నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. సినిమా వాళ్ళంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అలసైపోయినట్లుంది. అందుకే నోటికి ఏదొస్తే అది అడిగేస్తున్నారు. ఇది భాషతో సంబంధం లేదు. నిన్నటి వరకు తెలుగువారు నోరు పారేసుకుంటే వీళ్లకు తమిళ మీడియా కూడా తోడైంది. జర్నలిజం అంటే కొన్ని విలువలు పాటించాల్సిందే. కానీ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ పుణ్యమా అని కనీస అర్హత కూడా లేని వాళ్ళు ప్రెస్, మీడియా అంటూ వచ్చి నోటికి ఏదొస్తే అది అడిగేస్తున్నారు. ఎక్కడికైనా వస్తాం, ఏం చేస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ మహిళ పట్ల మీడియా ప్రతినిధి వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. నటి గౌరీ కిషన్. ఈ పేరు చాలా మందికి తెలియదు, కానీ హీరోగా నటించిన జాను సినిమాలో చిన్నప్పటి సమంత అంటే మాత్రం అందరికీ ఠక్కున గుర్తుకొస్తుంది. తమిళంలో వచ్చిన 96 చిత్రానికి రీమేక్ జాను. 96 సినిమాలో చాలా మంది నటీనటులను అలాగే తెలుగులో తీసుకున్నారు. 96లో కూడా చిన్ననాటి త్రిష క్యారెక్టర్ను గౌరీ కిషన్ పోషించారు. ముద్దుగా బొద్దుగా ఉండే గౌరీ కిషన్ నటన కూడా ఆ సినిమా సూపర్ హిట్కు ఒక కారణం. తమిళంలో గౌరీ కిషన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా అదర్స్ అనే సినిమాలో గౌరీ కిషన్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు గౌరీ కిషన్ ఘాటుగా బదులిచ్చారు. మీ బరువు ఎంతుంటుంది అంటూ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ముందు కూల్గానే జవాబిచ్చారు గౌరీ కిషన్. அது என்ன கேள்வி அது சார்? நீங்க அது என்ன கேள்வி? நான் ரொம்ப ரெஸ்பெக்ட்ஃபுல்லா கேக்குறேன் சார். நான் உங்களை ரொம்ப ரெஸ்பெக்ட்ஃபுல்லா பேசுறீங்க, நீங்க கத்துறீங்க என்கிட்ட. நீங்க பாடி ஷேம் தான் பண்ணீங்க, அது தப்பு தான். லைக் ஐ வுட் லைக் டு டேக் திஸ் ఆపర్చునిటీ. இல்ல நான் மன்னிப்புலாம் கேட்க மாட்டீங்க. హలో సార్, நீங்க தான் மன்னிப்பு கேட்க. అయితే తన ప్రశ్నకు ఆ రిపోర్టర్ సమర్థించుకోవడంతో గౌరీ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు మీరు అని ఎదురు ప్రశ్నించారు గౌరీ కిషన్. మీ పేపర్లో హెడ్లైన్ వార్త వేస్తారా అని జవాబిచ్చారు. దీంతో హెడ్లైన్ అంటే ఏంటో తెలుసా మీకు అని రిపోర్టర్ మళ్ళీ ప్రశ్నించడంతో నేను ఏం చదివానో మీకు తెలుసా, అసలు మీకు జర్నలిజం గురించి తెలుసా అని ఫైర్ అయ్యారు గౌరీ కిషన్. తాను ట్రిపుల్ మేజర్ జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానన్నారు. బాడీ షేమింగ్ అంటే ఏంటో మీకు తెలుసా అని ప్రశ్నించారు. నా బరువు వల్ల సినిమాకి ఏమైనా నష్టమా అని నిలదీశారు. నిర్మాత, దర్శకులకు లేని ఇబ్బందులు మీకెందుకు అని ప్రశ్నించారు. ఇవే ప్రశ్నలు హీరోలను కూడా అడుగుతారా అని ఘాటుగా బదిలిచ్చారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీ వృత్తిని అవమానపరచకండి అని జవాబిచ్చారు. ఇదే సమయంలో కార్యక్రమంలో తాను మాత్రమే మహిళ ఉండడంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న వేసినప్పుడు పక్కనే ఉన్న నటుడు ఆదిత్య మాధవన్ సైలెంట్గా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఎలా ప్రోత్సహిస్తారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళల బాడీ షేమింగ్ గురించి ప్రశ్నలు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.